వెల్కమ్ టు LV9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వినూత్న కార్యక్రమాలకు విద్యార్థులు ఎప్పుడూ ముందుండాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు. ఇలాంటి సమావేశాలు నిర్వహించాలన్న మంత్రి లోకేష్ ఆలోచన అద్భుతం. డిప్యూటీ సీఎం. ఆదర్శ పాఠశాలలో జరిగిన మెగా పీటీఎం కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్న మంత్రి లోకేష్. విద్యార్థులకు మొబైల్ ఫోన్లు వారి తల్లిదండ్రులు ఇచ్చి చిన్నారుల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. స్పీకర్ చింతకాయల. అంధుల మహిళా T20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర. విద్యార్థుల చదువులు ఎలా ఉన్నాయో ఉపాధ్యాయుల ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయడానికి ఈ వేదిక. ఎమ్మెల్యే గణబాబు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తోంది. మంత్రి అచ్చెన్న. విజయనగరం జిల్లాలో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు. విజయవాడ భవానీపురంలో కూల్చివేసిన 42 ఫ్లాట్స్ను పరిశీలించిన వైఎస్ఆర్సీపీ నేతలు. వినూత్న కార్యక్రమాలకు విద్యార్థులు ఎప్పుడు ముందుండాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలు కూడా ఉండాలన్నారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదువుకోవాలని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా బామినిలో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. అదే సమయంలో వారిని ఏ విధంగా మళ్ళీ ట్రైనింగ్ చేయాలి అనే విషయానికి ఇక్కడ శ్రీకారం చుట్టారు. ఇప్పుడే పాఠశాలకు వెళ్ళాను. అక్కడ నేను చూశాను, క్లిక్కర్ ద్వారా ఒక వినూత్నమైన కార్యక్రమం ఆడియోలో చూపిస్తున్నారు, వీడియోలో చూపిస్తున్నారు. చూసిన తర్వాత మీకందరికీ పరీక్షలు ఆటోమేటిక్గా పెడుతున్నారు. ఎవరెవరు ఏ విధంగా పాస్ అయ్యారో క్లౌడ్కి వెళ్ళిపోతుంది. టీచర్ మ్యానిపులేట్ చేయలేరు, క్లౌడ్కి వెళ్ళిపోతుంది. సరైన సమాధానమా లేకపోతే అందులో కూడా ఎంత స్పీడ్లో చెప్పారు, బాగా ఆలోచిస్తున్నారా, క్విక్గా చెప్పారు, ఇవన్నీ కూడా ఎవాల్యుయేషన్ అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఈ యొక్క విధానాన్ని నేను మనస్ఫూర్తిగా మంత్రిని అభినందిస్తున్నా, డిపార్ట్మెంట్ని అభినందిస్తున్నా. నేను ఊహించిన దానికంటే మీరు ఫాస్ట్గా వెళ్తున్నారు. దీనికి మీ అందరికీ కంగ్రాచులేషన్స్, వెల్ డన్, చాలా బాగా చేస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ABCD, ఎస్ నో అనే అన్నీ కూడా ఉంటాయి. పిల్లలు ఎప్పటికప్పుడు దాన్ని క్లిక్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విధానాన్ని ఇప్పుడు మీరు చూస్తే దగ్గర దగ్గర 53 పాఠశాలలో ఈరోజు ప్రారంభించుకున్నారు. మిగిలిన పాఠశాలలో కూడా తొందరలోనే చేస్తారు. పిల్లల ప్రతిభను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం, ఎన్నికల పరీక్షల తర్వాత విద్యార్థుల సమర్థత తెలుసుకోవడం కాదు, తరగతిలో చదివిన వెంటనే ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళల్లో ఎక్కడ డెఫిషియన్సీస్ ఉన్నాయో అవన్నీ అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ ముందుకు తీసిపోయే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు నాకు ఒక భరోసా వచ్చింది. మట్టిలో మాణిక్యాలు మన పిల్లలు. వీళ్ళకి కానీ సరైన గైడెన్స్ ఇవ్వగలిగితే ఏదైనా చేసే సామర్థ్యం ఉంది. దానికి ఇది అనువైన మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్ననే మీరు చూస్తే అంధ విద్యార్థిని కరుణ, అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన బిడ్డ, విశాఖపట్నం ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతుంది. తన వైకల్యాన్ని అధిగమించి మొన్నే భారత క్రికెట్లో తిరుగులేని విజయాన్ని సాధించింది. భారతదేశ ప్రతిష్ట పెంచింది. అలాంటి వాళ్ళు చూస్తే ఒక మారుమూల ప్రాంతం, గిరిజన ప్రాంతం, అచంచలమైన విశ్వాసం, అదే సమయంలో ప్రతిభ, ఈ రెండూ కనపడే పరిస్థితికి వచ్చింది. ఈరోజు 18 నెలలు ఈ ప్రభుత్వం వచ్చి అన్ని రంగాల్లో విధ్వంసం జరిగింది. చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్నాడులో మెగా పీటీఎంలో ఉన్నారు. అందరూ ఎమ్మెల్యేలు
చిల్కలూరిపేట ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమావేశానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సమావేశాలు నిర్వహించాలన్న మంత్రి లోకేష్ ఆలోచన అద్భుతమని డిప్యూటీ సీఎం ప్రశంసించారు. ఈ కోర్సుని ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేశారు, వారికి కూడా ఆ టీచర్స్ కూడా అభినందనలు తెలియజేస్తాను. అలాగే ఈ రోజున రెస్పాన్స్ డివైజెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రైవేట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేశారు. ఆ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ చూశాక క్వశ్చన్స్ అడగడం జరిగింది. దానికి స్టూడెంట్స్ క్లిక్కర్స్ ద్వారా సమాధానం చెప్పడం, హౌ మన సైంటిఫిక్ మన టెక్నాలజీ ఎలా ప్రభావితం చేస్తుంది ఎడ్యుకేషన్ కూడా నాకు చాలా బలంగా వివరించారు. అలాగే నా దృష్టికి పట్టుకొచ్చింది ఏంటి అంటే, ఇక్కడ నీ పేరేంటమ్మా? జాస్మిన్ కదా. జాస్మిన్ ఇందాక చెప్తుంది ఏంటంటే, మాకు స్కూల్కి గ్రౌండ్ సరిపోవట్లేదు, గ్రౌండ్ లేదు అసలు. ఇంతమంది పిల్లలకి దాదాపు 1600 మంది ఉండేవాళ్ళు. పులారా గారు కూర్చో చెప్తే ఇప్పుడు 800 మంది పిల్లలు ఉన్నారు, 800 పైచులకే ఉన్నారని చెప్తా ఉంటే, అసలు ఇంతమంది పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదు, సరిపోదు. అలాగే లైబ్రరీ చూశాను. సో దీనికి నేను ఎడ్యుకేషన్ మన రంజిత్ భాషా గారిని కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే, దీనికి సంబంధించిన ప్లే గ్రౌండ్కి ఏదన్నా పాసిబిలిటీస్ అని ఎక్స్ప్లోర్ చేయవలసిందిగా కోరుకుంటాను. అలాగే ఇందాక మన కలెక్టర్ గారు మాట్లాడుతూ ఇందాక లైబ్రరీ చూశాను. లైబ్రరీ చూస్తే చిన్న లైబ్రరీ ఉంది, దానికి బీరువాలన్నీ ఉన్నాయి, కానీ లోపల పుస్తకాలు అంటే ఇంతమంది ఇన్ని వందల మంది విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు లేవని అనిపించింది. అలాగే కంప్యూటర్స్ చూస్తే ఎలా నేర్చుకున్నారంటే, ఒక 10 కంప్యూటర్స్ ఉన్నాయి. వాటికంటే నేను నా వైపు నుంచి నేను మీకు ఒక ఫుల్ లైబ్రరీ మీకు డొనేట్ చేస్తాను. ఎందుకంటే మీరు స్కూల్లో నేర్చుకునేది ఒకటి, అధ్యాపకులు చెప్పేది ఒకటి, మీరు స్వంతంగా మీరు పుస్తకాలు చదవటం. ఎంతసేపు కూర్చోబెట్టి ల్యాప్టాప్స్లో కూర్చోవడం, ఫోన్లు చూడటం. తల్లిదండ్రులు కూడా ఎలా ఉందంటే, మా అబ్బాయి ఫోన్ పట్టుకొని ఇలా టచ్ టెక్నాలజీ మొత్తం తిప్పేస్తుంది, బాగా ఎడ్యుకేట్ అయిపోయాడు అనుకుంటున్నారు. ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వచ్చిన దానివల్ల మనకు తెలివితేటలు రావు. ది క్రియేటివ్ కెపాసిటీ, ఇన్నోవేట్ చేయగలిగే మైండ్, ఇవన్నీ రావాలి అంటే మటుకు చాలా మల్టీ టాలెంట్స్ కావాలి మనకి. మల్టీ టాస్కింగ్ చేయాలన్నా. అందుకని దానికి మనం స్వయం శక్తితోటి చదువుకోవడం అనేది చాలా ఎసెన్షియల్. అపార్ట్ ఫ్రమ్ మన పిల్లలు మన టీచర్స్ నేర్పించేది కాకుండా. అందుకు మీరు ఇళ్లలో కూడా తల్లిదండ్రులకు కానీ ప్రతి ఒక్కళ్ళకి గ్రూప్ లైబ్రరీ ఇచ్చే, ఒక 10 మంది ఒకటే ఏరియాలో ఉంటే మీరు ఒక లైబ్రరీ, చిన్న లైబ్రరీస్ పెట్టుకోండి. అలాగే కూటమి నాయకులు కూడా, జనసేన నాయకులు కూడా ప్రత్యేకించి పిల్లలకి, మీరు రేపు పొద్దున పిల్లల ఓట్లు కావాలనుకున్న పిల్లలకి మీరు ఏం చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారు మీరు అందరూ. అందుకని పిల్లలకి ఏదైనా కనీసం లైబ్రరీస్ లాంటివి మీరు పెట్టండి, మొబైల్ లైబ్రరీస్. బామిని ఆదర్శ పాఠశాలలో జరిగిన మెగా పీటీఎం కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. లోకేష్ మాట్లాడుతూ సీఎం ని అడిగి విద్యాశాఖ తీసుకున్నామని అన్నారు. ఈ పీటీఎం కార్యక్రమాన్ని చూస్తే నా చిన్నతనంలో జరిగిన పేరెంట్స్ మీటింగ్ గుర్తుకొస్తుందని అన్నారు. సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేశాం. మూడోది పార్వతీపురం మన మన్యం జిల్లాలో ఏర్పాటు చేసుకుంటాం కూడా ఈరోజు జరిగింది. ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరు అవుతాం. నిజంగానే నా అదృష్టంగా, ఒక విద్యాశాఖ మార్చులుగా నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అభివృద్ధి వికేంద్రీకరణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ సమగ్ర అభివృద్ధి జరగాలంటే విద్యా వ్యవస్థ కీలకమైన పాత్ర వహిస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. పిల్లల్ని చూస్తే నాకు దేవుళ్ళు కనపడతారు. పిల్లలు మన భవిష్యత్తు. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి నేను విద్యాశాఖని ఎంచుకుంటాం జరిగింది. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ చూస్తే, చిన్నప్పుడు నేను పాఠశాలకు వెళ్ళినప్పుడు నా పేరెంట్ టీచర్ మీటింగ్ గుర్తొస్తుంది. పేరెంట్ టీచర్ మీటింగ్ అనగా నాకు బాగా భయం వేసేది చిన్నప్పుడు. ఎందుకంటే మాదొక అల్లరి బ్యాచ్. మా క్లాస్ టీచర్ నా పైన ఎప్పుడూ కంప్లైంట్ చేసేది మా తల్లికి. నా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాలేదు.
అలాంటిది మీ పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా నా దేవాంశ్ పేరెంట్ టీచర్ మీటింగ్ నేను తప్పనిసరిగా వెళ్తా. అన్ని పనులు మానుకుని వెళ్తాను. ఎందుకంటే పిల్లల్ని పైకి తీసుకురావాలని బాధ్యత కేవలం ప్రభుత్వందే కాదు, ఇక్కడున్న తల్లిదండ్రుల పైన కూడా ఆ బాధ్యత ఉంది. అందరం కలిసికట్టుగా మాణిక్యాలని తయారు చేయాలి. ఈరోజు మేము చూసాం పిల్లలతో మాట్లాడడం ఎంత అద్భుతంగా, ఎంత కాన్ఫిడెన్స్తో మాట్లాడారంటే నేనే ఆశ్చర్యపోయా. వాళ్ళ వయసులో నేను అంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోయేవాడిని. ఇట్లా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి మాట్లాడాలంటే తడబడేవాడిని. అలాంటిది ఈరోజు మన పిల్లలు చూడండి ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చదువు విలువ గురించి నేను ఒక ఉదాహరణ చెప్తా. అప్పటికి భారతదేశానికి స్వాతంత్రం రాల. ఒక పిల్లోడు చిన్న వయసులో తండ్రిని కోల్పోయారు. వాళ్ళ తల్లి రూపాయి జమ చేర్చి ఆ పిల్లోడిని చదివిస్తుంది. కరెక్ట్గా ఆ తల్లికి ఒకసారి 3 రూపాయలు ఫీజు కట్టాల్సి వచ్చింది. డబ్బులు లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఏకంగా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆనాడు పట్టు చీరని తాకట్టు పెట్టి ఆ 3 రూపాయలు తీసుకుని ఆ పిల్లోడికి మంచి పాఠాలు చెప్పించింది. అది చూసి విద్యార్థులకు మొబైల్ ఫోన్లు వారి తల్లిదండ్రులు ఇచ్చి చిన్నారుల జీవితాన్ని నాశనం చేస్తున్నారని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నం జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లలేమో పక్కన కూర్చుంటారు. మీ బెడ్రూమ్ లో టీవీ పెట్టుకోండి, హాల్లో పెట్టద్దు. బెడ్రూమ్ లో పిల్లల ముందు మాత్రం చదువుకున్న టైంలో టీవీ పెట్టద్దు. మైండ్ అంతా డైవర్ట్ అయిపోద్ది. పుస్తకం చేతిలో ఉంటుంది, మైండ్ మాత్రం టీవీ మీద ఉంటుంది. దయచేసి నేను చెప్తున్నాను కదా, దయచేసి మా పిల్లలు ఏ మిలిటరీ మ్యాను అదేదో పెద్ద ఉద్యోగం వస్తే మీకు గర్వం కదా. చిన్నప్పుడు ట్రైనింగ్ ఇవ్వకపోతే పెద్ద అయిన తర్వాత ఇంజనీర్ అయిపోతాడా, డాక్టర్ అయిపోతాడా, లేదా టీచర్ అయిపోతారా? అంటే దయచేసి మీరేమనుకోవద్దు. టీవీ పిల్లలు చదువుకున్న టైంలో టీవీ చూసుకుంటే పిల్లలు చదువుకుంటే చూడద్దు. 2 అలవాటు మీకు. నేను చూసా, ప్రతి ఊరిని చూస్తాను కదా, నాకు మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే చూస్తుంటాను నేను. పూర్వం మీ చిన్నతనంలో కానీ మా చిన్నతనంలో కానీ చిన్నప్పుడు మా మీ అమ్మగారి మా అమ్మగారు ఏం చేశారమ్మా, భోజనం చేయకపోతే చందమామ రావే, జాబిల్లి రావే అని చందమామ చూపించి భోజనం పెట్టారు. అవునా కదా? ఇప్పుడు మీరేం చేస్తున్నారమ్మా, పిల్లలు భోజనం చేయకపోతే సెల్ ఫోన్ ఇస్తున్నారు. ఆ పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు, ఆడికి సెల్ ఫోన్ చూస్తూ ఉంటే మీరు అన్నం పెట్టేస్తున్నారు. ఆ సెల్ ఫోన్ ఎందుకన్నా చిన్నప్పుడు సెల్ ఫోన్ ఏంటో పిల్లలకి ఆ సెల్ ఫోన్ లో బూత్ బొమ్మలు వస్తున్నాయి. ఆ పిల్లలు ఆ వయసులో పిల్లలు ఆ సెల్ ఫోన్ చూస్తే వాళ్ళ మైండ్ ఎలా డైవర్ట్ అవుతామా. వస్తుంది సెల్ ఫోన్లు చూడలేకపోతున్నాం. ఆ బొమ్మలో పెద్దవాళ్ళు చూడలేకపోతున్నాం. పిల్లలు చూస్తే ఏమైపోతుంది, పిల్లలు ఏమైపోతుంది, మైండ్ ఎలా డైవర్ట్ అయిపోతుంది. అంటే దయచేసి పెద్దవాళ్ళు అవుతారు, ఇంటర్మీడియట్ లో డిగ్రీ అయితే సెల్ ఫోన్ చూస్తారు, కొనుక్కుంటారు, చూసుకుంటారు. వేరు భోజనం చేయకపోతే సెల్ ఫోన్ ఇచ్చేది. ఆ చిన్న కుర్రాడు వేసి సెల్ ఫోన్ చూసుకుంటే భోజనం చేస్తాం. ఇంకోటి చెప్తున్నానమ్మా, నవ్వకండి, తట్టకండి. మనం హైదరాబాద్ లో మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి చెప్పుకున్నాం డిగ్రీ. ఆడు హైదరాబాద్ ఉద్యోగం చేస్తున్నాడు. అందుల మహిళా టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖ బాలికల అందుల రెసిడెన్షియల్ విద్యార్థిని కరుణకుమారిని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఘనంగా సత్కరించారు. ప్రపంచ కప్ కు సెలెక్ట్ అయిన తర్వాత ప్రాక్టీస్ కు అనుగుణంగా కరుణకుమారికి ప్రత్యేకంగా 2 క్రికెట్లకు 50,000 ఇవ్వడం జరిగిందన్నారు.
someone wants to achieve success in life, ఒక డిసిప్లిన్ తో మనము ఒక పట్టుదలతో పని చేస్తే అది సాధించగలం అనేది ఆవిడ ప్రూవ్ చేశారు. ఎక్కడో పంట్ల మామిడి అనే ఒక కుగ్రామం నుంచి వచ్చి ఈరోజు ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు పొందారంటే కేవలం ఆవిడ ఒక డిసిప్లిన్ వల్ల, కమిట్మెంట్ వల్ల. సో మన డిసబిలిటీని దూరం పెట్టేసి ఎవరైతే మన విభిన్న ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆవిడని స్ఫూర్తిగా తీసుకుని, ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా వారు ఒక లైఫ్ లో గెలుపు పొందాలని, వాళ్ళు తీసుకున్న లక్ష్యాన్ని సాధించాలని సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఈ సందర్భంగా ఈ గెలుపు పొందిన టీం ని పిలిపించి సత్కారం చేసిన గౌరవ ప్రధాని వర్యులు, అదేవిధంగా రాష్ట్రపతి వర్యులు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక ఇల్లు కూడా వారికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇంతే కాకుండా ఎవ్రీ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ కి తోడుగా నిలబడడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశానికి కూడా మంచి పేరు తెచ్చాను. ఇంకా ముందుకి వెళ్ళాలని ఆశిస్తున్నాను. నన్ను బాగా చూసుకున్నారు. నాతో కూడా చాలా కలిసిమెలిసి వెళ్ళారు. బాగా సపోర్ట్ చేశారు. అలాగే టీచర్స్ వాళ్ళు కూడా జీవీఎంసీ 58వ వార్డు శ్రీహరిపురం ప్రభుత్వ హైస్కూల్లో నిర్వహించిన ఉపాధ్యాయ తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గణబాబు విద్యార్థుల చదువులు ఎలా ఉన్నాయో ఉపాధ్యాయుల ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయడానికి ఈ వేదిక సహాయపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ మీటింగ్ ఉద్దేశం మీ అందరికీ అర్థమై ఉంటుంది. కాకపోతే నేను కాస్త ముందుకు తీసుకొచ్చాను పాపం మా ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతూ. యాక్చువల్ ఎజెండా అయితే 11 నుంచి జరగాల్సింది 9కే స్టార్ట్ చేస్తాం. 9 నుంచి 11 వరకు జరగాల్సింది 11 నుంచి పెట్టుకుంటారు. అంటే మీరు పిల్లలు ఎలా ఉన్నారు అనేది పేరెంట్స్తో మాట్లాడేటువంటి ఒక కొత్త సంప్రదాయాన్ని నారా లోకేష్ గారు ప్రవేశపెట్టారు. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం, ఈ ఎజెండా ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థలో చక్కటి మార్పు తీసుకొస్తే, ఎప్పుడుగా గైడ్ చేయగలిగితే బ్రహ్మాండమైనటువంటి సమాజం ఏర్పడుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తుందని మంత్రి అచ్చెన్న అన్నారు. శుక్రవారం టెక్కిలి జడ్పీ బాలికోన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులతో మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కోసం కూటమి ప్రభుత్వం చర్యలు. గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు పాఠశాలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, మంచి హామీ. పిల్లల చదువుల వివరాలన్నీ తల్లిదండ్రుల దృష్టికి వచ్చేలా లీ యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తూ వారితో మమేకమైన మంత్రి అచ్చెన్నాయుడు పిల్లల చదువు ఎలా సాగుతోంది, తరగతి గదిలో, పాఠశాలలో వారి నడవడిక ఎలా ఉంది, ఇంట్లో ఎలా ఉంటున్నారు, వారి బంగారు భవిష్యత్తుకు ఏమి చేస్తే బాగుంటుందో చర్చించేందుకు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పీటీఎం సరైన వేదికగా నిలుస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఒక హై స్కూల్ ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా. ప్రతి మండలానికి ఒక జూనియర్ కళాశాల ఉండాలి,
ప్రతి రెవెన్యూ డివిజన్ కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి, ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని 1996లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమమే ఈ రాష్ట్రంలో విద్యా విధానాన్ని మార్పు చేసింది. తద్వారా ఈ రాష్ట్రంలో పేదవాడు అందుబాటులో చదువుకోవడానికి అవకాశాలు వచ్చిన విషయం కూడా మీ అందరూ తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. దీనివల్ల ఒకప్పుడు ఎవరైనా సరే ఇంజనీరింగ్ చదువుకోవాలన్నా లేకపోతే హై స్కూలు చదువుకోవాలన్నా 1 నుంచి 5వ తరగతి తర్వాత ఎవరైనా బయట ఊరికెళ్లి చదువుకోవాలన్నా చదువుకున్న పరిస్థితి లేదు. తల్లిదండ్రులు ఎందుకు చదువు కష్టం అని చెప్పి మానేపించినటువంటి పరిస్థితులన్నీ మనం చూశాం. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. పేదవాడైనా ధనవంతుడైనా డబ్బు ఉన్నా లేకపోయినా అత్యంత ప్రాధాన్యత ఈ రోజు విద్యకి ఇస్తున్నారంటే అది ఒక శుభ పరిణామం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు పాఠశాలలు ప్రభుత్వంలో ఉన్నాయి, ప్రైవేట్ పరంగా ఉన్నాయి. చాలా వరకు మీ అందరికీ తెలుసు, గ్రామాల్లో ఈ రోజు చాలా వరకు పాఠశాలలన్నీ మూతపడిపోయాయి. కారణం ఏమిటంటే ప్రతి దగ్గర ప్రైవేట్ పాఠశాలలు రావడం. ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారో వాళ్ళందరూ ప్రైవేట్ పాఠశాల. విజయనగరం జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం విజయనగరంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో కౌలు రైతులతో కలిపి అర్హులందరికీ రైతు భరోసా నిధులు జమ చేశామని, ఈ ప్రభుత్వంలో జిల్లాలో సుమారు 40,000 మంది రైతులకు అన్నదాత సుఖీభవ అందలేదన్నారు. బుకిల్మెంట్కి వెళ్ళే రైతుకి సొసైటీ చూసిన కాలం అనే విధానం ఏంటి? ఇది ఈ జిల్లాలో రైతాంగం తాలూకు దుస్థితి, రైతుల తాలూకు పరిస్థితి. గతంలో ఏ రకంగా జగన్మోహన్ నాయకత్వంలో ఏ రకంగా ఉండేవి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 6 రైతు భరోసా కేంద్రాలు పెట్టాం. విత్తనం నుంచి కొనుగోలు దాకా ప్రభుత్వం పూర్తిగా మానిటరింగ్ చేసేది. ప్రజాప్రతినిధిగా మేము మానిటరింగ్ చేసేవాళ్ళం ఆనాటి పెద్దల నాయకత్వంలో. వాళ్ళు అలాంటి పరిస్థితులు కాబట్టి ఇవాళ అనేక అంశాలు దృష్టి తీసుకొచ్చాం. మరి చూద్దాం. గతమే సమావేశంలో జరిగిన ఏటీఆర్లు ఈ సమావేశంలో వచ్చాయి, దానికి సంబంధించిన కూడా చూశారు, మీకు కూడా వచ్చాయి. మీరు ఈ సంవత్సరం అనేక నిర్ణయాలు తీసుకొచ్చాం. మరి పక్క వైద్యం దృష్టి కూడా చాలా ఆందోళనకరంగా ఉంది. వైద్యం పరిస్థితి కూడా మరి ఒక ప్రధానమైన వ్యాధితో మరి చనిపోయారు. దానికి ఏదో ఇంటర్వ్యూషన్ చెప్తున్నారు. దాన్ని ఒక పక్క మెట్టపల్లి చీపురుపల్లి మండలం మెట్టపల్లిలో ఒక మహిళ చనిపోయింది ఒక వ్యాధితో. ఆ వ్యాధి చాలా ప్రమాదకరమైన వ్యాధితో మరి దానికి సంబంధించి రకరకాలుగా చెప్తా ఉన్నారు. మరి డాక్టర్స్ అనేక అంశాలు మరి నిన్న చర్చించడం జరిగింది. మరి నేను ప్రధానంగా మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం, ఈ జిల్లాలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ విజయనగరం జిల్లాలో కానీ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడున్న విజయవాడ భవానీపురంలో కూల్చివేసిన 42 ఫ్లాట్స్ ను వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి శ్రీనివాస్, సెంట్రల్ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బాధితులు తమ ఆవేదనను వైఎస్ఆర్సీపీ నేతల దృష్టికి తీసుకొచ్చారు. ఈ రాష్ట్రం దుర్మార్గ పరిపాలన జరుగుతుంది. రాష్ట్రంలో దాదాపు 20 ఏళ్లు 25 ఏళ్ల నుంచి ఇక్కడ నివసిస్తుంటే కనీసం ఒక ఎంపీ వచ్చి చూశాడు, ఇక్కడికి స్థానిక ఎమ్మెల్యే వచ్చాడా, ఎవరైనా వచ్చి పరిశీలించారు? ఎవరైనా కానీ పరిశీలించకుండా వీళ్ళ మీద దొంగ కేసులు పెట్టడం, వీళ్ళ ఆస్తులు పోయని చెప్పి ఏడుస్తుంటే సంతోషపడతాం. ఏంటండి ఇది? సమంజసం ఇది? ఒకవేళ కోర్టులో వాళ్ళకి న్యాయం జరిగింది అనుకుందాం, అపోజిషన్ వాళ్ళకి వీళ్ళనైనా కనీసం సముదాయించాలి కదా. మీరు వచ్చి సముదాయించి న్యాయం చేయాలి కదా. మీరు చెప్తాం 3 లక్షల ఇల్లు గృహప్రవేశం చేశాం, 4 లక్షల ఇల్లు గృహప్రవేశం చేశాం మీరు చెప్తున్నారు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఇప్పుడు మీరు గృహప్రవేశం చేస్తున్నారు. మీరు మీ జన్మలో ఒక ఇల్లు ఎప్పుడు కట్టించారా? ఇల్లు కోల్చడం తప్ప మీకు కట్టే చరిత్ర మీకు ఎక్కడ ఉంది? కూటమి ప్రభుత్వం ఇల్లు కోల్చడం తప్ప కట్టే చరిత్ర లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ కానీ మీరు స్పందించండి. దీని మీద ఎవరైతే మీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వీళ్ళకి తగిన న్యాయం చేయాల్సింది మీరు.
చేయకపోతే మాత్రం తప్పకుండా వీళ్ళతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మాట్లాడారు ఈ విషయంలో. మళ్ళీ ఈరోజు ఒక చిన్న టెక్నికల్ రీజన్స్తో గూండాయిజంగా రౌడీయిజంగా ఈరోజు పోలీసులతో పాపం వీళ్ళందరినీ ఇబ్బంది పెడతాం కూడా జరిగింది. వాళ్ళు చెప్తున్నారు